మార్నింగ్ 5 o'clock లేవగానే వ్యూ అయితే ఇలా ఉంది. టైంపాస్ అవుతులే అని పబ్జీ అయితే ఆడిన. మార్నింగ్ ఒక గేమ్ TDM అయితే ఆడిన. आजा आजा बेटे तुझे मैं रोंडो घुमा दूं, नई गाड़ी में बिठा के तेरी दुनिया हिला दूं, यहाँ है भारी यहाँ and does not represent real life. Please play in moderation, take frequent breaks, and play responsibly. Smash, let's go. ఇక్కడైతే వెళ్ళిన డైరెక్ట్ వాళ్ళ ఇంట్లోకి. ఆ ఫ్రెండ్ కాక మంచిగా నిలబడ్డా, రప్పున కొట్టిన. మళ్ళా కొంచెం ముంగటికి వెళ్ళగానే ఒకడు క్యాంపింగ్ చేసుకుంటే మా వాళ్ళని కొడుతుంది. హ్యాండ్బీ కొట్టేసిన. మళ్ళీ ఇట్లకి వెళ్ళి రాగానే ఇక్కడైతే హైలైట్. ఇక్కడ ఒకరిని కొట్టేసి మళ్ళీ ఇట్లా ఇద్దరు వస్తారు, ఒకరిని కొట్టేసి రప్పుని రాగానే హెడ్ షాట్ కొట్టిన. పెట్రోల్ బంక్లోకి వెళ్ళి అయితే పెట్రోల్ ట్యాంక్కి ఫుల్ వేయించిన. ఆకలి అయితే దాని ముందుకు వచ్చి అయితే టిఫిన్ తిని బయలుదేరిన. జర్నల్ వెళ్ళాలి. ప్రస్తుతానికి భువనగిరిలో అయితే ఉన్నాము. వెళ్ళే దారిలో మంచిగా ఉంది, వ్యూ అయితే చాలా బాగుంది, మీరు చూడొచ్చు. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే భువనగిరి ఫోర్ట్ ఉంది. ఇక్కడ చూడవచ్చు మీరే. అట్లనే స్ట్రైట్గా వెళ్తున్నా. ఇదైతే వివేరా హోటల్. కానీ కొంచెం ముంగటికి వెళ్తే మన గుట్టకెళ్ళే రూట్ ఉంటుంది. బైక్ అయితే మినిమం 80-90 స్పీడ్ అయితే కొడుతున్నారు, స్పీడ్గా. కార్లో అయితే పొట్టు చంపుతారు రోడ్డు మీద. రోడ్ మంచిగా ఉందని మనం బి ఆగుతామా, మనం బి స్పీడ్ కొడుతూనే ఉన్నాం. ఇక్కడ మీరు చూడవచ్చు, కొంచెం ముంగటి వెళ్ళగానే లెఫ్ట్లో ఉంటుంది మన యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్ళే రూట్. అది అక్కడ కమాన్ అనిపిస్తుంది. అదే ఇక్కడైతే బోర్డు అనిపిస్తుంది కదా మీద, జనగామని. కొంచెం ముంగటి వెళ్ళగానే నా హెల్మెట్ సైడ్ తిప్పుకున్న కెమెరా. ఎంత గాలి వస్తుందో మీరే చూడొచ్చు. బర్ర ఇది వచ్చేసి వంగేపల్లి. ఇక్కడ అన్నీ మొక్క కంకులు కానీ స్వీట్లు అవన్నీ అమ్ముతున్నారు. లెఫ్ట్ సైడ్లో మనకు అనిపిస్తుంది కదా, తారిబి ఉంది ముంగట. ఏమన్నా అట్లా స్ట్రీట్గా వెళ్తూనే ఉన్నాం. ఇదైతే బ్రిడ్జ్. కొంచెం ముంగటికి వెళ్తే మన ఆలూరు అక్కడ ఇట్లా షాప్స్ ఉంటాయి. ఇదే ఇక్కడనే మనకి షాప్స్ అనేవి కనిపిస్తుంటాయి. లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, రైట్ సైడ్లో ఉన్నాయి షాప్స్ అనేవి. మనమైతే ఇక్కడికి వెళ్ళి లెఫ్ట్ తీసుకొని ఇక్కడ ఒక షాప్ ఉంది, అక్కడ షాప్ కాడికి అయితే వెళ్తున్నాం. మన కాలు ఇట్లున్నాయి, మన ఫేస్ ఇట్లా తయారైంది. మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇక బండి తీసి. అక్కడ నుంచి ఇదైతే మన కెమెరా ముందు హెల్మెట్ది. అది ఆడికెళ్ళి కెమెరా తీసి మన హెల్మెట్ చూపిద్దామని అయితే కెమెరా తీసిన. మన లుక్ అయితే ఇలా ఉంది ఈరోజు. ముంగట వ్యూ చూడండి, ఆ గ్రీనరీ కానీ అంత
బాగుంది. ఇదంతా వీడియోలో చూపించిన కానీ మనకి ఒకటి వరంగల్ ఇట్లా బార్డర్లకు కనిపిస్తుంది చూడు, అదొక్కటి వీడియోలో మిస్ అయింది. మనం కెమెరాలు వచ్చిందని అనుకున్నాం కానీ అది ఎందుకో రికార్డ్ అవ్వలేదు. నేనైతే చాలా బాధపడ్డది రికార్డ్ కాలేని. ముంగట మీరు చూడవచ్చు, సగం నీడ సగం ఎండ కనిపిస్తుంది. ముంగట సగం నీడ ఉంది, సగం ఎండ ఉంది. మనం ఇంకొంచెం ముందుకు పోతే ఒక బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ నుంచి లిఫ్ట్ తీసుకోవాలి. స్ట్రైట్ వెళ్తే మనం వరంగల్ వెళ్తాం. ఇట్లకి వెళ్ళి మనం లెఫ్ట్ తీసుకొని ముంగటికి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. చక్కగా వెళ్ళాలి, స్ట్రైట్కి వెళ్ళి మళ్ళీ కొంచెం ముందు పోగానే ఇక్కడికి వెళ్ళి అయితే రైట్ తీసుకోవాలి. బండ్లు అయితే చాలా వస్తుంది. మళ్ళీ నుంచి రైట్ తీసుకొని సైట్కి వెళ్తూనే ఉండాలి ముంగటికి. ఇటైతే మొత్తం గ్రీనరీ అంతా బాగుంటుంది చాలా. కొంచెం ముంగడు వంగనే మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళాలి లోపలికి. ముంగట ఒక రోడ్ వస్తుంది. ఇదే ఆ రోడ్డు. మొత్తం గుంతలు గుంతలు ఉంది. ఇది వచ్చేసి కొత్తగా కట్టిన బ్రిడ్జ్. ఇంకొంచెం ముంగటికి వెళ్తే కనిపిస్తుంది, మొత్తం గుంతలు గుంతలు ఉంది. ఇక్కడైతే మొన్న ఒక లారీ ఇరికిందంట, అక్కడ వాళ్ళు ఎవరో చెప్పిర్రు. ఇక్కడికి వెళ్ళి ఎట్లా లేచి మెల్లగా బయటికి వెళ్ళిన ముంగటికి వెళ్ళి అయితే కార్ అప్పున వస్తుంది స్పీడ్గా. ఇక మనం స్ట్రైట్గా వెళ్తూనే ఉన్నాం ముంగటికి వెళ్ళి. ఇక్కడైతే ఒక చాలా పెద్ద ఇక్కడ నాటేస్తారు. ఇక్కడైతే చాలా పెద్ద టర్నింగ్ ఉంటుంది. ఇటైతే టర్నింగ్లు చాలా ఎక్కువ ఉంటాయి, మనం చూసుకొని వెళ్ళాలి. కొంచెం చూడండి ఎంత పెద్ద టర్నింగ్ ఉందో. ఇక్కడైతే 2-3 ఆవులు ఎదురు వస్తున్నాయి. తాత వెనకకెళ్ళి ఉరుకుతుండు ఆ వెనకాల. కొంచెం ముంగటికి వెళ్ళగానే గ్రీనరీగా చాలా బాగుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది లెఫ్ట్ రైట్ ఇటు కనిపిస్తున్నాయి, అవంతా పత్తి. కొంచెం ముంగటికి వెళ్ళగానే ఆగిన సైడ్కి బండి ఆపుకొని అయితే తలకాయ నొస్తుంది. హెల్మెట్ ముంగట కెమెరా పెట్టి వెయిట్ ఉంది కాబట్టి హెడ్ నొస్తుంది ఎందుకు. ఇక మళ్ళీ ఆడికి వెళ్ళి స్టార్ట్ అయినా హెల్మెట్ వేసుకొని డైరెక్ట్. నాకైతే వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే అంత గ్రీన్గా బాగుంది. టర్నింగ్లు అయితే ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే. ఇటైతే ఎక్కువ పత్తి వేస్తారు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనిపిస్తున్నాయి అన్నీ పత్తి. చూడండి గ్రీనరీ ఎంత బాగుందో. ఇటు అంతా అట్లనే ఉంటుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది రీసెంట్లీ పడ్డది పెట్రోల్ బంక్, భారత్ బంక్ అని. అంతనే ఉండాలి. చూడండి గ్రీనరీ ఎంత బాగుందో ఇటు.
ముంగట వస్తుంది గోల్కొండ. ఇక్కడ చూడొచ్చు కళ్ళు అమ్ముతారు లెఫ్ట్ సైడ్. మళ్ళీ ఇక్కడ కొంచెం ముంగట వంగనే రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ కళ్ళు అమ్ముతారు. కళ్ళు అయితే చాలా బాగుంటుంది, మొత్తం గ్రీనరీ ఉంటుంది, ఇటు బాగుంటుంది. మొత్తం ముంగట కనిపిస్తున్న బ్రిడ్జ్ సౌండ్ అయితే భలే అనిపిస్తాయి. ముంగట అవి ఉంటాయి కదా, అట్లా అంటడంగానే వస్తాయి. ఇక్కడ నేను రీసెంట్గా రీల్ బీ తీసిన, అప్పుడు చాలా రోజులు అయింది రీల్ తీసి. అయితే ఈ ఊరి పేరు వచ్చేసి గోల్కొండ. ఇక్కడ నుంచి మనం ఇంకొక 8 or 9 kilometers వెళ్తే మనం రీచ్ అయిపోతాము. లాస్ట్లో మీకు చూపిస్తా ఈ వీడియో అసలు ఎందుకు తీసినో ఏందో, ఎందు గురించి నేను ఎటు వచ్చినో మీకు లాస్ట్లో చెప్తా. ఇక్కడ సైడ్వి మనకి లెఫ్ట్లో కనిపిస్తుంది. ఇది కొత్త పడ్డది బంకు, అప్పుడైతే లేదు నేను వచ్చినప్పుడు. ఇక్కడైతే చాలా పెద్ద టర్నింగ్ ఉంటుంది. టర్నింగ్కి చక్కగా ముంగడి పోతే ఇటు ఎక్కడ పోయినా మొత్తం గ్రీన్గానే ఉంటుంది. మనం ముంగటికి వెళ్ళైతే రైట్ తీసుకోవాలి, లోపలికి వెళ్ళాలి స్ట్రైట్గా. స్ట్రైట్గా వెళ్తాను ఉండాలి. ఇంకొక రీచ్ కానీ ఇంకొక 2 kilometers ఉంది. చూడొచ్చు మీరు. దగ్గర వచ్చేసినాము, ఇంకొక 1 kilometer ఏమో ఉంది. మధ్యలో అయితే అన్ని గ్రీనరీగా చాలా బాగుంటాయి. అసలు నేను ఇంత దూరం రావడానికి కారణం ముంగట అనిపిస్తుంది చూడు, మా అమ్మమ్మ కోసం నేను ఇంత దూరం వచ్చిన. మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం.